వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదే సాయిరెడ్డి నాయకత్వంలో ఈరోజు మేమందరూ వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసినాము. 16 నుండి 17లోకి పడుతుంది, అది 17లో పడుతున్నది కాబట్టి ఈరోజు 16లో పడుతుంది, 16లో పడుతుంది. ఈరోజు 16 ఏండ్లు అయితే కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా కూడా ఏ మనిషి కూడా ఈరోజు ఆధారపడుకున్నట్ల అన్ని పథకాలు చేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనకి జెండా ఉన్నందుకు అందరూ కూడా మనం ఈ జెండా పైన వచ్చినాము. ఈరోజు ఈ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకన్నట్లు ప్రజలకు అందరికి అందించినాడు కాబట్టి ఈరోజు మనం మరలేము కాబట్టి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసినాము అందరు కలిసి గ్రామంలో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మోసం చేసి బీసీలకి 50 సంవత్సరాలే పింఛన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. అదేవిధంగా ప్రతి మహిళకి 1500 18 ఏళ్ళు దాటేదంటే ప్రతి మహిళకి 1800 రూపాయలు ఇస్తానని చెప్పి అదొక మోసం చేసినాడు. ప్రతి పథకం మోసం చేసే వచ్చినాడు కానీ కూటమి ప్రభుత్వము న్యాయంగా వచ్చిన ప్రభుత్వం కాదు ఇది. కాబట్టి ఈరోజు దగ్గరలోకి వచ్చింది, ఇంకో 2 ఏళ్ళు ఉంటే మనకు కూడా అవకాశాలు ఉండవి. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త మనం పోరాడితే ఈరోజు మరి విజయం సాధించుకుంటాము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుంటాము, అదేవిధంగా సాయిరెడ్డిని ఎమ్మెల్యేని చేసుకుంటాము. అందరు కలిసి కరెక్ట్గా చిన్న భేదాలు ఉంటాయి గ్రామంలో అయిన తర్వాత, చిన్ని గొడవలు ఉంటాయి. ఈ గొడవలన్నీ మరిచిపోయి మన పార్టీకి అందరూ కష్టపడి పని చేద్దామండి అని నా ఆకాంక్ష. అందరూ కలిసి ఒకే జెండాకి రావాలా. మనం అందరూ ఏమైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా అందరూ కలిసి ముందుకు వస్తామండి అని చెప్పి నేను ఈరోజు ఆశిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జి ఆనంద్, ఎక్స్-జెడ్పీటీసీ. ఇప్పుడు చిన్న భేదాలు ఏమన్నా ఉంటే పక్కకు పెట్టి పార్టీని స్థానిక సంస్థలు ఎలక్షన్ సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి త్వరలోనే రాబోతున్నవి. అవన్నీ మనసులో పెట్టుకోకున్నట్ల మనమంతా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే మనం విజయం సాధించుకునేదానికి బాగుంటుందని చెప్పి ఈ జెండా ఆవిష్కరణ తరపున నేను తెలియజేస్తున్నాను. అట్లనే అది ఏదైనా తప్పగా మాట్లాడింటే క్షమించి మనమందరం కలిసికట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆకాంక్ష. ఇట్లా నా పేరు నరసప్ప. అట్లనే మొన్ననే నాకు ఇది గ్రామ కమిటీలు వేసినారు. గ్రామ కమిటీలో దాన్ని నంబర్గా ఎన్నుకున్నందుకు అందరికీ వైఎస్ఆర్ కార్యకర్తలకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని మండల మాజీ జెడ్పీటీ సభ్యులు ఆనంద్ గారికి, విరుపాపురం గ్రామ ఎంపీటీ సభ్యులు శివకుమార్ గారికి, ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామస్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు, పత్రికా సోదరులకు అందరికీ పేరున మా విరుపాపురం గ్రామ పంచాయతీ తరపున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకుడు, గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మన గ్రామములు 15 సంవత్సరాలు ఏర్పడి 16వ సంవత్సరంలోకి మన పార్టీ పోయింది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన గ్రామంలో గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, అందరూ కలిసికట్టుగా ఉంటూ ఈరోజు జెండా ఆవిష్కరణని ఇంత భారీ ఎత్తున చేసుకున్నారు. కాబట్టి అందరికీ ఈరోజు సంతోషదాయకము, శుభదినము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గతంలో మన ముఖ్యమంత్రులు చాలామంది అయినారు. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిన దాఖలాలు గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసి తన ముఖ్యమంత్రి వాళ్ళ నాయన బాటలో నడుస్తూ చాలా రోజులు పాదయాత్ర చేసి రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో, ప్రజలకంతా మంచి న్యాయం చేయాలో వాళ్ళ నాయన బాటలో నడవాలన్న ఆలోచనతో ఆ రోజు పార్టీ పుట్టిన వెంటనే 3 సంవత్సరాలకే మన 2019లో మనము అఖండ మెజారిటీతో 151 సీట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన గౌరవనీయులు
జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి కావడం జరిగినది. అనివార్య కారణాల వల్ల 2024లో మనము ప్రజల్లోకి ఎన్ని పథకాలు తీసుకుపోయినా నవరత్నాల భాగంగా ఏ ఒక్క ముఖ్యమంత్రి గ్రామ స్వరాజ్యం చాలేదు. గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం తేవాలన్నది ఒక తపనతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ గ్రామంలోనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి మండల స్థాయికి పోకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని ఘంటాపథంగా చెప్పచ్చు. కానీ అనివార్య కారణాల వల్ల మనము 2024లో ప్రభుత్వం ఏర్పాటు లేకపోయినది. కావున ఈ కూటమి ప్రభుత్వం ఏ యొక్క మన అరాచకాలు చేస్తున్నాయో ఆ యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మన గ్రామంలో కానీ అలాగే నియోజకవర్గంలో కానీ అందరూ గ్రామ ప్రజలైతేనేమి నియోజకవర్గ ప్రజలైతేనేమి కలిసికట్టుగా ఉంటూ రాబోయే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఒక తపనతో అలాగే గౌరవ మాజీ మన శాసనసభ్యులు సాయిప్రసాద్ గారిని కూడా ఒక శాసనసభ్యుడిగా చేసి 2029లో ఖచ్చితంగా మన గ్రామం నుంచి మంచి మెజారిటీ తీసుకుంటూ ఒక చిన్న సమస్యలు గ్రామాల్లో నాయకుల్లో అసంతృప్తి అనేది ఉంటుంది. ఇవి సహజమే. వీటినంటిని దూరం పెట్టి 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండాని ఖచ్చితంగా ఎగరవేయాలని మరొక్కసారి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు అందరూ కలిసికట్టుగా ఒక మంచి తపనతో ఉంటే రాబోయే రోజుల్లో మన గ్రామం నుంచి నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీ తీసుకొచ్చి మన నియోజకవర్గం అయితేనేమి మన గ్రామం అయితేనేమి మంచి నడవడికలో పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాసరి ప్రహ్లాద్ యాదవ్, వీరపాపురం గ్రామ సర్పంచ్.